నువ్వు కనిపించినంత సుఖమైన సొంటివి కాదు, అస్సలు కాదు. మేకవన్నే పులివి నువ్వు. ప్రాంతీయవాదం పెంచుతావు గిరీష్ అని అంటే ఎస్, నేను పెంచుతున్నా పోయి ప్రాంతీయవాదం. మనోడు సిగ్గుదప్పిన రాజకీయాలు చేస్తే తప్పులేదు, కానీ నేను మాట్లాడితే తప్పేడవుతుంది అని అంటున్నా. కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి నేను కంపారిజన్ పెట్టా. ఎందుకు చెప్పాలా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది కేసీఆర్కి చంద్రబాబు నాయుడుకి. కేసీఆర్ ఎవరినో వెన్నుపోటు ఓడిసి రాజకీయాలకు రాలే. కేసీఆర్ ఉద్యమం చేసిండు, దశాబ్దాల పాటు ఉద్యమం చేసి రాజకీయ ప్రస్థానంలో అడుగుపెట్టిండు. అందుకే ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది. అదే చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఒక అభద్రతాభావంలా రాజకీయాన్ని నడుపుతూ ఉంటాడు. అవసరమైతే మంచం ఎక్కుతాడు, అవసరం దిగిపోయింది అనుకో మెడ విసుకుతాడు. కలిసి ఉండాలనే తత్వంలో నేను కూడా కలిసి కేసీఆర్ని నేను వ్యతిరేకించినంత ఎవరు వ్యతిరేకించలేదు వెనకటి. బట్ ఇప్పుడు కేసీఆరే కరెక్ట్, మీకు నేనే తప్పు చెప్తున్నా కదా. తెలంగాణ వాళ్లకు అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ తెలియదు, అందుకే తెలంగాణ తెచ్చుకుంది. నా భూములు నాకేలని మర్లవడ్డగానమా తిరగబడ్డ రాగమా. ఇన్నారా పాట? అదిగో కృష్ణమ్మ, అదిగో గలగల పారే గోదారమ్మ. మా నీళ్ళు మాకేలని మర్లవడ్డగానమా తిరగబడ్డ రాగమా. వింటున్నావా? ఒక్క పాట ఇట్లా నిలబడేటట్టు చెప్పు నీ దాంట్లో. మాకు అగ్రికల్చర్ లేదురా. 650 మీటర్ల మీద ఉంటే ఒక్కోడు ఉద్యమకారుడి నుంచి భగీరథుడై 650 మీటర్లు చెప్పే నువ్వు బాహుబలి సినిమాకు సపోర్ట్లు కొట్టినావు, మేము బాహుబలి మోటార్లకు సపోర్ట్లు కొట్టినాం రా. ఇలా తెలంగాణ గ్రౌండ్ వాటర్ పెరిగి మాకు కావాల్సిన కొన్ని నీళ్ళని వాడుకుంటున్నామనంటే ఆ ప్రాజెక్టు